హలో అండి, ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఇలాగ కొంచెం ఎక్కువగానే వైర్ తీసుకోవాలి. ఈ వైర్కి ముందుగా గ్రీన్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకుంటున్నాను. వీటిని మిడిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 1 గ్రీన్ కలర్ బీడు, 1 వైట్ కలర్ బీడు, మరో గ్రీన్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇటువైపునున్న వైర్ని ఈ 3 బీడ్స్లో నుండి బయటికి తీసేయాలి. ఇలాగా ఇటువైపునున్న వైర్ని అటువైపు, అటువైపునున్న వైర్ని ఇటువైపు పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ రెండింటిని ఒక దగ్గర పట్టుకొని ఇలా లాగేసేయాలి. ఇలా వైట్ కలర్ బీడు మధ్యలో వస్తుంది. మరలా 2 గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని ఇలాగా ఒకవైపున వైర్కి ఎక్కించుకొని ఇప్పుడు ఇటువైపునున్న వైర్ని అటువైపుకు పెట్టేసి లాగేసేయాలి. ఇలాగా ఈ 2 వైర్లని ఇలా లాగేసేయాలి. ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇలాగా వైర్కి అటువైపున ఇటువైపున ఇక్కడ చూపిస్తున్న వాటిని ఎక్కించుకోవాలి. వీటిని అయితే మేము గొట్టాలంటాం. దీనికి ఇంకేమైనా పేరుందేమో నాకు తెలియదు. ఇలాగ వైర్కి ఆరెంజ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి 2 బీడ్స్లో నుంచి బయటికి తీసేయాలి. ఇలాగా మరలా వైర్కి ఒకవైపున ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి, వైట్ కలర్ బీడ్ ఒకటి, మరో ఆరెంజ్ కలర్ బీడ్ ఒకటి, ఇలాగ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ 3 బీడ్స్లో నుంచి వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టేసి లాగేసేయాలి. ఇలాగా లాగేసేయాలి. మరలా 2 బీడ్స్ తీసుకొని 2 బీడ్స్లో నుంచి వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇంతకుముందు వేసుకున్న ఫ్లవర్ లాగే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. మరలా వీటి మధ్యలో ఈ గొట్టాలని అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి వైర్కి. ఇప్పుడు మరో కలర్ తీసుకోవాలి. ఇక్కడ సేమ్ సైజ్ బీడ్స్తో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ఫ్లవర్ లాగా వేసుకుంటూ వస్తున్నాం. ఇలాగా 2 బీడ్స్ తీసుకోవడం, వైర్ని 2 బీడ్స్లో నుంచి బయటికి లాగేసేయాలి. తర్వాత 3 బీడ్స్, ఇలాగా 1 బీడు, మిడిల్లో మాత్రం అన్నింటికి వైట్ బీడ్నే వేసుకుంటున్నాం. ఇలాగ వైట్ బీడు, మరో బీడు, వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. 3 బీడ్స్లో నుండి లాగేసేయాలి. మరలా 2 బీడ్స్ తీసుకోవాలి, వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇంకా చూపిస్తున్నట్లుగా ఈ 2 బీడ్స్లో నుండి వైర్ని లాగేసేయాలి. ఇది కొంచెం చూస్తేనే మొత్తం అర్థమైపోతుంది. మరలా అలాగే అటువైపున ఇటువైపున గొట్టాలు వేసుకోవడం, మరో కలర్ బీడ్స్ తోటి ఫ్లవర్ చేసుకోవడం. ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కలర్ పక్కన ఏ కలర్ వేసుకుంటే బాగుంటుందో చూసుకుంటూ వేసుకోవాలి. ఇలాగ వైర్ని టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా 2 వైర్లు పట్టుకొని మరో ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగ ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసి కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ వైర్ కనిపించకుండా హీట్ చేసుకోవాలి. ఇక్కడైతే లైటర్ పని చేయట్లేదు, మీరు మొత్తం కనిపించకుండా హీట్ చేసుకోండి. ఇలాగా రింగ్ తీసుకొని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఈ 2 బీడ్స్ మధ్యలో నుంచి రింగ్ పెట్టేసి హుక్ చైన్ని యాడ్ చేసుకుంటున్నాం. అటువైపున మరో రింగ్ పెట్టుకొని హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడైతే మనకి కలర్స్ ఫ్లవర్స్తో బ్రాస్లెట్ రెడీ అయిపోయింది.
ఈ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.